కాటేజ్ సార్ ఇది మొన్న ఏమైందంటే వర్షం అన్నప్పుడు ఫ్యాన్ సీలింగ్ అక్కడే ఉన్నాయి సార్, వాటర్ డైరెక్ట్గా అక్కడికే డ్రిప్ అయింది అనమాట. అప్పుడు ఇదంతా ఆ సర్క్యూట్ మొత్తం నడిచొచ్చింది అది. ఓకే, అది ఇష్యూ. అంతా టాయిలెట్స్ కానీ పైప్ లైన్ కానీ లోపల పెట్టించాం సార్. ఏమన్నా నీట్గా కూర్చున్నా ఇవన్నీ నీట్గా ఉన్నాయి సార్, నీట్గా ఉన్నాయి. అందుకే బేల్దార్ని అడుగుతున్నా. ఇది కానీ సార్ పెయింట్ కానీ గోకిచ్చే చేయండి, గోకిచ్చే కొట్టండి దానికి వల్ల. ఇప్పుడు ఇంకోటి డాక్టర్ రెడీ ఇవన్నీ ఒకసారి మనకి రెడీ అయినాక మీరు చూసుకోండి ఏం రూమ్స్ ఉన్నాయి, దేని కింద వాడుకుందాము, మనకి ఏది అవసరం, మనకి ల్యాబ్కు మంచి రూమ్ ఇవ్వండి, అట్లా అన్నిటికీ. బికాజ్ ఇన్ని రూమ్స్ ఉన్నాయి కాబట్టి మీకు రూమ్ పెట్టుకోండి బాగా. ఫార్మసీ స్టోర్ రూమ్స్ అన్నీ ప్రతిదీ చెక్ చేసుకోండి, అన్నీ ఉన్నాయి ఇప్పుడు రూమ్స్ ఓపెన్ అయిపోయినాయి. అందుకు ఎక్కడ మనకి రిక్వైర్మెంట్ ఏ దానికి ఉందో దానికి పెట్టుకోండి, ఏది స్టోరేజ్గా పెట్టుకోవద్దు. వీళ్ళకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి రూమ్ ఉందని చెప్పి దాంట్లో అన్నీ తోసి పెడుతున్నారు, చేయనియద్దు. అయిపోయినాక ఇది మొత్తం రెడీ అయినాక అన్ని బయటికి తీద్దాం, డిస్పోజ్ చేద్దాము, పెట్టుకుందాము, పెట్టి డిస్పోజ్ చేద్దాము. వాట్ ఎవర్ ఇస్ యూజబుల్ తెద్దాం మళ్ళీ ఇంటికి. ఇప్పుడు కరెంట్ ఇది ఎక్కడెక్కడ మనకి అర్థమవుతుంది. అవును, ఇప్పుడు పేషెంట్స్ని ఎక్కడ చూస్తున్నారు ప్రస్తుతము? అక్కడికి షిఫ్ట్ చేసినారా? మంచి పని అయింది. అవును, బోర్డు కూడా చేస్తే ఆటోమేటిక్గా అంత ప్రాబ్లం వస్తుంది. అవును. వేసి ఈయనకి బాత్రూమ్ లేదా? లేదు సార్, ఇట్లా బయటనే పుట్టి పెట్టి నీట్గా చేస్తాం ఆఫీసులు కూర్చునేది. నా ఈ విండోస్ కూడా రెడీ చేయాలా? ఓకే సార్. చెత్తగా ఉండేదానికి లేదు, మొత్తం క్లీన్ చేయాల్సిందేదే, ఓకే సార్. మొత్తం క్లీన్ చేయించుకోవాల్సింది. ఫస్ట్ మెడికల్ ఆఫీసర్స్ అండ్ దట్ విల్ బి సెకండ్ మెడికల్ ఆఫీసర్స్. అన్న ఈ గీసెన్స్ కూడా మారాలా, అట్లా అంతా ఉండేదానికి లేదు, మొత్తం చేంజ్ చేయించేసేయండి, చేసేసేయండి. విండోస్ కార్పెంటర్ని పిలిపించి వర్క్ అయ్యే విండోస్ చేపియండి, మళ్ళీ కొత్త విండోస్ వద్దు, కానీ నీట్గా చేయించండి. మొత్తం గూజు గీజు లేకోకుండా లాస్ట్కి మనం కొత్త ఇంట్లోకి ఎట్లా వస్తామో అట్లా ఉండాలి, ఇంక్లూడింగ్ విండోస్. ఇప్పుడు ఆ విండో కూడా మూసేటట్టుగా ఉండాలి మనకి. ఆ హింజెస్ ఏమైనా ఇరుక్కున్నాయా? డోర్స్ కూడా మనకు ఎన్విమిడి అనే ఒక ప్రోగ్రామ్ ఉంది, దానికి కంపల్సరీగా మెష్ ఉన్న విండోస్ విండోస్ ఉన్నప్పుడు మస్కిటోస్ వస్తాయని ఈ మెష్ అంటే ఓల్డ్ మెష్ ఉంది సార్, కొన్ని రూమ్స్కి కొత్త మెష్ ఉంది సార్, చిన్న మెష్ ఇక్కడ మారుద్దాం. వైరింగ్ అంతా ఇవన్నీ ఇంకా కొత్తగా చేసుకుంటే చెప్తాను నీకు, వైరింగ్ చెప్తాను. మొన్నంతా నీట్గా చేయించాం, కొన్ని డోర్స్ విండోస్ అని పెట్టి మళ్ళీ లప్పం పూర్తి పెయింట్ వేసుకుంటే ఇది కానీ ఎక్కువ పోయింది. అవును, ఇక్కడ పైన అయిపోయిందా ఇది వాటర్ ప్రూఫింగ్? వాటర్ ప్రూఫ్ కాలేదు కదా? డ్రై కావాలి సార్, డ్రై కావాలా, డ్రై అయినా బయట పక్క చేస్తాం, లోపల బయట చేస్తాం. ఏంటంట
ఫీమేల్ అవును, అన్నిటి దగ్గర మనం ఒట్టి ఇండియన్ స్టైలే పెట్టినామే, వెస్టర్న్ స్టైల్ అసలు లేదే. యా ఇది ఓపీడీ సార్. పేషెంట్స్ ఫ్రీక్వెంట్గా యూరిన్ టెస్ట్ కోసం వస్తారు. సో ఫ్రీక్వెంట్ మల్టిపుల్ టైమ్స్ వెస్టర్న్ సీట్ యూజ్ చేస్తే ఇన్ఫెక్షన్స్ వస్తాయి సార్. ఓకే, అందుకోసం అని చెప్పేసి యూరిన్ శాంపుల్ దిస్ వన్ విల్ బి ద వెస్టర్న్. ఐ మీన్ నేను అడగడం ఎందుకంటే యూసేజ్ ఈ మధ్య మారింది కదా అని అడుగుతున్నా. లేదు అంటే మీరు ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ వీ హ్యావ్ టేకెన్ ఓన్లీ వెస్టర్న్, ఎందుకంటే వాళ్ళు కింద కూర్చోలేరు కాబట్టి. ఓకే, దాంట్లో మాత్రం 5 బిజినెస్. ఇదంతా కూడా మార్చాల్సిండేదే, మనకు ఉండకూడదు ఇవంతా. క్లోజ్ చేయాలా? ఏ వాళ్ళ హోల్ ఉన్నట్లా వాటర్ పాయింట్ క్లోజ్ చేపిస్తాం. క్లోజ్ కాదండి. అవును, మీకు ఇప్పుడు వాటర్ పైప్ కనెక్షన్స్ ఎక్కడ కావాలి అవన్నీ ముందే చెప్పుకోవాలి కదా వీళ్ళకి. ఏన్నా చెప్పు. నిట్టూరు రాజా ఈడే ఉన్నాడు కదా, ఏం కావాలో చెప్పు. మిషన్ కావాలా? పెన్షన్ ఇప్పుడు దాకా రాలేదా? పిల్లోడికి ఈసారి ఓపెన్ అయితేనే ఎక్కించుకోండి. ఈడే అన్నాడు కదా రాజా, రమ్మను చెప్తా, రమ్మను. అవును, అది తీసేసినారు కదా. ఐసీ ఏం చేసినారు? పనిచేయవు కదా అవన్నీ, తెలుసు, అదే అడుగుతున్నా. అన్న ఇవి కూడా నీట్గా ఉండాలా. ఇప్పుడు ఏదో ఉన్నాయి, దీనిని బాగా నీట్గా చేపియండి. దీనిని తీయక్కర్లేదు, వాడుకుంటారు, కానీ నీట్గా చేపియండి దీనిని. లేదు వాళ్ళకి ఇవి అవసరం లేదు, ఈ రూమ్లో నెసెసరీ ఉన్నియండి, కానీ నీట్గా చేపియండి దీన్ని. కొంచెం ఆడ ఫినిషింగ్ చేయాలి చూడు, అవి ఇరిగిపోయింది టైల్, అట్లాంటివి కూడా ఫినిషింగ్ చేసేసేయండి. డెలివరీ అయ్యేటప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ వాష్రూమ్ యూజ్ చేసుకోవాలంటే ఇది సార్, ఇది వెస్ట్రన్ టాయిలెట్ వస్తుంది. ఓకే, ఇక్కడ ప్లస్ హాట్ వాటర్ గీజర్. ఓకే, హాట్ వాటర్ యూటిలైజ్ చేసుకునేదానికి ముందే 5 లైన్స్ ఓపెన్ చేస్తాను. ఇవన్నీ ఏమివి? వార్డ్స్. ఇది చూసి ఇది కూడా వార్డే కదా? వార్డు సార్. ఇది ప్రైవేట్ రూమ్, అదే బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్. ఇది కూడా కొంచెం నీట్గా చేపిద్దాం. లోపల ఎట్లుంది ఒకసారి ఓపెన్ చేయండి దాన్ని. సార్ ఇది సుమన్ ప్రోగ్రామ్ అని చెప్పి మన డిస్టిక్లో మన పిహెచ్సి తర్వాత కళ్యాణ్ దుర్గం 2 మాత్రమే సెలెక్ట్ అయ్యాయి సార్. సెంట్రల్ టీం వచ్చి త్వరలో ఇన్స్పెక్ట్ చేయబోతుంది దీన్ని. ఓ పని చేద్దామా, దీన్ని ఆ మూలకు షిఫ్ట్ చేద్దామా? ఎందుకంటే విండో ఉండాలి, అది మరీ క్లోజ్ ఉండకూడదా? బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు. అవును, సో వాళ్ళకి కొంచెం గాలి రావాలి. లైట్ అండ్ ఫ్యాన్ ఉంది సార్. సార్ గాలి రాదని చెప్పి నేను అట్లా అనుకున్నా. ఈ విధంగా ఉన్నాను యాజ్ మచ్ as ఉన్న డోర్లే వాడండి అన్న. మరీ ఘోరమైన పరిస్థితి ఉంటే కంప్లీట్ చేంజ్ చేయండి. చూసినా లేదా? ఈ రూమ్లో కూడా లీకేజెస్ ఉన్నాయి పైన. ఇప్పుడు ఏ రూమ్లో చూస్తున్నారు పేషెంట్స్ని? ఆడికి పోయేసి వద్దాం ఒకసారి. ఈరోజు ఆశా మీటింగ్ సార్, ఎంతమంది ఉన్నారు ఆశా వర్కర్స్? మన మండలానికి అయితే 31 + 18 సార్.
49 ఆశా మీటింగ్ జరుగుతుంది. అదే చెప్తున్నారు. ఎవరీ ఫస్ట్ మంత్లో ఫస్ట్ ట్యూస్డే సార్. నెలలో ఫస్ట్ మంగళవారం. ఇక్కడ కూడా క్లీన్ చేయమన్నాను కదా, ఇవి కూడా నేను మెయిన్ డ్రగ్స్ పెట్టాం. డ్రగ్స్ అన్ని ఇక్కడ పెట్టినారా? ఈ లాస్ట్కి వస్తాం దీనికి. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నాకు తెలియలే ఈరోజు మీ మీటింగ్ అంట కదా. ఎట్లుంది మీ పనిది అంతా? ఎట్లా జరుగుతుంది మీకు? బాగుందా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మీకు? మీకేమి ఇబ్బందులు ఏం లేవు. ఎట్లున్నాయి పల్లెల్లో అంతా? ఈ జబ్బులు అవన్నీ ఉన్నాయిలేమ్మా, జబ్బులు అవన్నీ ఎలా ఉన్నాయి? కూర్చోండి, మీరంతా కూర్చోండి అమ్మా. ఎలా ఉన్నాయి ఇప్పుడు జబ్బులు అవంతా? ఎక్కువ అవుతున్నాయా? ఎట్లుంది ఇప్పుడు పరిస్థితి? స్లైట్ ఫీవర్స్ ఉన్నాయి సార్. ఏందమ్మా? ఫీవర్స్ ఉన్నాయి సార్. జ్వరాలు ఎక్కువైనాయి, జలుబు అవంతా. మళ్ళా మందులు గిందులు మీకు ఇచ్చేదనుకుంటా ఉన్నాయా? మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? నాతో చెప్పాల్సిండేటివి ఏమన్నా? అంతా బాగానే ఉందా? రైట్, సంతోషం. బయలుదేరుతా, జరుపుకోండి మీ మీటింగ్. ఇవేంటివి ఇప్పుడు ఈ మందులన్నీ? ప్రెగ్నెంట్ మదర్స్కి ఓకే, ఫాలిక్ యాసిడ్. ఎస్ 4th to 9th month వరకు. రైట్. ప్రజెంట్ ఫీవర్స్ ఉన్నాయని చెప్పి పారాసెటమాల్. సో ప్రెగ్నెంట్ విమెన్కి కూడా వీళ్ళే అడ్మిట్ చేస్తారా? టు ఆశా వర్కర్స్ ఎవ్రీ మంత్ దే గో టు హౌసెస్ అండ్ గివ్ ఇట్ అట్ హౌస్ ఓన్లీ. ఓకే. సో విలేజ్ లెవెల్ వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఎవ్రీ మంత్ దే గెట్ దట్ ట్రైనింగ్. అగైన్ దే ట్రైన్ దెమ్ ఆల్సో. అయితే ఓకే. Every month pregnant mother visits the hospital once. We write the prescription. If there is any deficiency, ASHA worker will provide the medicine at the field level itself. ఎక్సలెంట్. బికాస్ అంటే ఇప్పుడు విలేజెస్ కొన్ని 20 kilometers ఉన్నాయి సార్. వాళ్ళు ప్రతిసారి ఇక్కడికి రాకుండా సెల్ఫ్ సఫిషియెంట్ స్టాకింగ్ మనం ఆశా దగ్గర చేస్తాము. ప్రైమరీ మెడికేషన్ అండ్ సబ్ సెంటర్ ఏఎన్ఎంస్ అని ఉంటుంది సార్. ఏఎన్ఎంస్ విల్ ఓవర్సీ ఆశా, సో దే విల్ గైడ్ ద మెడికేషన్స్. కానీ రెగ్యులర్గా వీళ్ళకైతే చేస్తూ ఉంటారు ట్రైనింగ్. So this day Your is for training. refreshing training. Every first Tuesday is for refreshing ఈ training. మంత్ ఏం అజెండా చేసుకోవాలా అనేసి మీకు ఉంటుంది మళ్ళీ. We get a ఈ agenda. మంత్లో మనం ఏం టాపిక్ మాట్లాడుకోవాలనేది అజెండా వాళ్ళకి మూవ్ చేస్తాం. ప్రతి మంగళవారం ఉంటుందా? ప్రతి ఫస్ట్ మంగళవారం నెలకి ప్రతి మండలంలో జరుగుతుందా, లేకపోతే ఎనీ హాస్పిటల్ జరగాల్సిండేది మొదటి మంగళవారం? ఇన్ కేసు ఏదైనా ఫెస్టివల్ అట్లుంటే ముందుగా మళ్ళీ అనేది పోస్ట్ పోన్ చేసుకుంటారు. ఓకే ఓకే ఓకే. ఫిక్స్ చేసి మామూలు బేస్ ద్వారా కూడా మనకు నార్మల్ ఏఎన్సీ ఇక్కడ జరుగుతాయి సార్. మనకు 9 సచివాలయాలు ఉన్నాయి. 5 years వ్యాక్సినేషన్ చార్ట్ కూడా తింటాం. ఓకే ఓకే. ఇప్పుడు లేటెస్ట్గా యూవిన్ అనేది పోర్టల్ వచ్చింది సార్. మన కరోనా టైపు వాళ్ళు ఫారెన్కి వెళ్ళాలన్నా కూడా యూవిన్లో నుంచి మనకు సర్టిఫికేట్ డౌన్లోడ్ అయిపోతుంది. వ్యాక్సిన్ మనం ఏదైనా ఎక్కియాలన్నా కూడా మనకు అక్కడ యాక్సెప్టెడ్. ఇప్పుడు మనం ఓన్లీ రిటర్న్ ఇవ్వగలుగుతాం, కానీ ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసి అంతా యూవిన్ పోర్టల్ మొత్తం అంతా సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది. మన ఐడి నెంబర్ నెక్స్ట్ చేంజ్ చేస్తాం. మన staff will be responsible for the patient. We have to enter their details. Okay. So we will be the sole responsible of that. అవును, మళ్ళీ వీళ్ళకి కూడా ఇస్తారా ఎక్కించడానికి? అది మీరే ఎక్కించాలి. ఏఎన్ఎంస్ ఓన్లీ విల్ డూ ఇట్. ఏఎన్ఎంస్ ఓన్లీ విల్ డూ ఇట్. వీళ్ళు ఎవ్రీ మంత్ డెలివరింగ్ ఆఫ్ మెడిసిన్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతారు. ఆమె ఎల్ఎంపీ ఉందా లేదా కనుక్కోవడము. ఎల్ఎంపీ నిలబడిందంటే వీళ్ళకి ఇంటిమేట్ చేస్తే వీళ్ళు టెస్ట్ చేసుకొని విలేజ్ లో చేస్తున్నారు సార్. ప్రెగ్నెన్సీ టెస్ట్ కన్ఫర్మేషన్ వాళ్ళే దొరుకుతాయి సార్. కన్ఫర్మేషన్ చేయొచ్చు. ఎవరి ఆశకు కిట్స్ రైట్ అమ్మా, బయలుదేరుతా. సంతోషం, పోయేస్తా. థ్యాంక్ యూ మీ అందరికీ థ్యాంక్ యూ. సేవ చేస్తున్నారు మీరంతా. రైట్, పోయేస్తా అమ్మా. సార్ ఏంటంటే చెప్పండి, ఈరోజు టాపిక్ ఏమి? పోషకాహారం అమ్మా. మళ్ళీ వాళ్ళకి చెప్తా. వాళ్ళు అడుగుతారా మిమ్మల్ని? డౌట్స్ అడుగుతా అంటారా? వాళ్ళకి అమ్మమ్మలు నాయనమ్మలు నింటారులే, వాళ్ళే చెప్తానంటారు ఏం తినాలా ఏం తినొద్దా అని. లేదా అడుగుతారా? రైట్ మా, పోయేస్తా. థ్యాంక్ యూ మా, పోయేస్తా. ఓకే, నీళ్ళే ప్రసాద్ రెడీ అయ్యేంతవరకు ఇది వాడుకుందాం. ఏమైంది బుజ్జిదానికి పాపము? అయ్యో, హాయ్, కడుపు నొస్తుందా? వద్దులే పాపం, ఎంత బాధతో ఉందో ఏమో. మళ్ళీ ఏమైనా ఇచ్చినారా మందులు? తగ్గిపోతుందిలే, ఓకేనా? మళ్ళీ ఇంటికి పోయి ఆడుకోవచ్చు, ఓకేనా? ఇక్కడ ఇంజెక్టర్కి సెట్ చేయండి సార్. ప్రస్తుతానికి అంతేలే. సో ఎవరు స్టే బ్యాక్ అయితే ఎవరు లేరు. We'll keep Admission. them till that recover. If fluids are necessary, we'll provide the fluids. Once that we have to discharge. డిశ్చార్జ్ అంతేలే, స్థలం లేదు But కాబట్టి. we are telling them to come back again the next day for follow-up. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకు Medications are ఓపీ అండ్ టెంపరీ ల్యాబ్
అంతేలే బాగా సెటప్ చేసుకున్నారు. ఇక్కడ అంతేలే. మనకి ఏదైనా ఆప్షనల్ సిస్టమ్ వర్క్స్ ఆన్లైన్ ఏదైనా పెండింగ్ ప్రాబ్లమ్ పొద్దున మెడికల్ ఆఫీసర్ దాంట్లో పోలేరు కదా, ఇంకో 10 days కష్టపడాలి మీరు ఇక్కడే. 1 month అది చెక్ సార్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుందిలేమ్మా, వాళ్ళకి ఒక 10 రోజుల తర్వాత వెళ్ళను అంత బాగా చేస్తున్నాము దాన్ని. ఇక్కడ వచ్చేసి ప్రస్తుతానికి పెట్టేసాం సార్ ఓపెన్లోనే. వర్షం రాకపోతే ఏం ప్రాబ్లం లేదు. పేషెంట్కి ఇక్కడ డ్రెస్సింగ్ కూర్చొని వెయిటింగ్. అవును, ఇంకో రూమ్ ఏదైనా చూడండి అక్కడ. దూరం మళ్ళీ Again, we have to ఈ change people కదా. రూమ్స్ ఏమైనా ఉన్నాయి కదా, ఇది ఏదో ఓపెన్ సార్ బయలు ఓపెన్ ఏరియా అంతా చట్టాలు సార్. అక్కడ ఎదురుగా ఉంది కదా అది ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అక్కడ పెట్టాలని అది కూడా ఏదైనా పాయిజన్ కేసులు వస్తే బయటికి సెట్ చేసుకోవాలని చెప్తున్నాను. ఆహా. ఓకే, అంటే ఇప్పుడు పాయిజన్ కేసెస్ సపరేట్గా పెడతారా? పాయిజన్ కేసెస్ సపరేట్గా పెడతారా ఇప్పుడు?